వామిటింగ్స్ ఉంటాయి, బ్లడ్ మోషన్స్ ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ ఏ పెట్ పేరెంట్ అయినా మీరు అబ్జర్వ్ చేశారంటే వెంటనే బెటర్ కన్సల్ట్ యువర్ వెట్. హాయ్, I am Dr. Bhushan, B2M Vet Care Hospital, Kukatpalli. Canine Parvovirus. చాలా పెట్ పేరెంట్స్కి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ పైన అవగాహన ఉండదు. దీని యొక్క సిమ్టమ్స్ వచ్చేసి మెయిన్గా అనోరెక్సియా ఉంటుంది, లేదంటే ఇన్అపెటెన్స్ ఉంటుంది. అంటే అపెటైట్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. మెయిన్గా ఇది గ్యాస్ట్రోఎంటరైటిస్, హెమరేజిక్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉంటుంది. సిమ్టమ్స్ వచ్చేసి వామిటింగ్స్ ఉంటాయి, బ్లడ్ మోషన్స్ ఉంటాయి, చాలా ఫౌల్ స్మెల్ వస్తుంది, మోషన్ వచ్చేసి లూజ్ మోషన్, అపెటైట్ డిక్రీజ్ అయిపోతుంది. ఇంకా వచ్చేసి మ్యూకస్ మెంబ్రేన్ పేల్ అయిపోతాయి, చాలా వీక్ లెథర్జిక్ అయిపోతుంది డాగ్ వచ్చేసి. ఇలాంటి సిమ్టమ్స్ ఏ పెట్ పేరెంట్ అయినా మీరు అబ్జర్వ్ చేశారంటే వెంటనే బెటర్ కన్సల్ట్ యువర్ వెట్. వెట్ దగ్గర తీసుకెళ్ళండి, తను డయాగ్నోస్ చేస్తారు. డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే ఈ వైరల్ ఇన్ఫెక్షన్కి అంత త్వరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మెయిన్గా డెడ్లీ వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పొచ్చు. డాగ్స్లో వచ్చేసి డెత్ యూజువల్లీ అక్కర్స్ డ్యూ టు సివియర్ డీహైడ్రేషన్, ఇంకా వచ్చేసి హార్ట్ ఫెయిల్యూర్. పప్పీస్లో హార్ట్ ఫెయిల్యూర్, ఎందుకంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఇంటెస్టైనల్ ఎపిథీలియంలో ఉంటుంది, ఇంకా హార్ట్ మజిల్స్లో ఉంటుంది. ఈ రెండింటిని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఈజీగా త్వరగా చనిపోయే ఛాన్స్ ఉంటుంది పెట్స్. ఇలాంటి సిమ్టమ్స్ మీరు ఏమన్నా ఫైండ్ అవుట్ చేశారంటే వెంటనే వెట్ దగ్గరే తీసుకెళ్ళండి, నెగ్లెక్ట్ చేయకండి, ట్రీట్మెంట్ చేయించుకోండి. ఓకేనా? ఇంకా డయాగ్నోసిస్ మెయిన్గా బ్లడ్ వర్క్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్ ఉంటాయి. బ్లడ్ టెస్ట్ బేస్డ్ ఆన్ బ్లడ్ టెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ విషయానికి వస్తే